వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన మంత్రి నాదెళ్ల మనోహర్ క్లాస్ ఇచ్చారు. ఎవరికి క్లాస్ అని అనుకుంటున్నారా? మంత్రి మనోహర్ వైద్యశాలకు ఏ పని మీద వచ్చినప్పటికీ రోగులను పరామర్శించటం, వారి యోగక్షేమాలు తెలుసుకోవటం, ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నట్లు రోగులు చెబితే తక్షణమే వాటిని పరిష్కరించడం పరిపాటే. బుధవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి మంత్రి నాదెళ్ల మనోహర్ వచ్చారు. వైద్యశాలలో రోగులను ఒకవైపు పరామర్శిస్తూనే మరోవైపు పలు విభాగాల్లో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అక్కడికక్కడే చర్చించి లోపాలను గుర్తించారు. ముఖ్యంగా పసిపిల్లలకు వేసే వ్యాక్సిన్ విషయంలో చాలా తక్కువ మోతాదులో నమోదు కావడంపై ఆయన సిబ్బందికి క్లాస్ ఇచ్చారు. ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తల్లి పిల్లల వైద్యశాలలో రోజుకి 20 ప్రసవాలు జరుగుతుంటే మీరు వేసే వ్యాక్సిన్ సింగిల్ డిజిట్లో మాత్రమే ఉంటుంది, ఎందుకు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళా ఆరోగ్యం జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా 40 మంది వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ బర్డ్స్ అందజేశారు. ఇదే విధంగా కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో కూడా వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార శిబిరాన్ని సందర్శించి మహిళలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్నంగిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు. మంత్రి మనోహర్తో పాటు ఆయన సతీమణి డాక్టర్ మనోహరం కూడా పాల్గొన్నారు. వెరీ గుడ్. దేవుడు దీవిస్తాను. తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ఇతరులు చేసిన పుణ్యమే ఇది నీకు. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. కంప్లైంట్ ఇచ్చినా కానీ ఓటర్ మీద ముగ్గురు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషను? బట్టి బ్రోల్లో పట్టించుకోలేదా పోలీసులు? కూడా మేము సీసీ కెమెరాలో పట్టుకున్నాం. తాగి వస్తుంటే మీ ఊరోడేనా? మీ ఊరు అతనేనా? ఊల్పూర్ అంటే టాటా చాలా ఈ వివరాలు తీసుకుని అక్కడ బట్టి బ్రోల్ పిఎస్లో ఒకసారి మాట్లాడి కేసు కొంచెం ఫాలో చేసుకోండి. ఇవన్నీ బుక్ ఇవ్వండి. ఎన్ని చేశారు? డైలీ ఎన్ని చేస్తున్నారు డోసెస్? ఏంటమ్మా ఇట్లా చేస్తే ఏం సరిపోతుంది? Some monitoring is required. ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన ప్రతి ఒక్క కేసుకి 0 డోస్ ఇమ్యునైజేషన్ మనం ఇస్తున్నాం సార్. రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ వాస్ కండక్టెడ్ బై బీపీ యూనిట్ స్టాఫ్ సార్. And సచివాలయం also. They should go on the field and along with Anganwadis you must coordinate. Okay na? MCH addition staff ఉంటే మీరు డ్రైవ్ లాగా పెట్టుకొని వీక్లీ వన్స్ మీరు చేయించండి. అది బీపీ యూనిట్ వాళ్ళు చేస్తున్నారు. కొంచెం అంటే ఈ సంఖ్య చూస్తే నాకు ఇది కరెక్ట్ అనిపించడం లేదు. ఇమ్యునైజేషన్ అదేనమ్మా. ఇమ్యునైజేషన్ మీరు మీకున్న డేటాబేస్ తోటి, ఎంసీహెచ్లో ఉన్న డేటాబేస్ తోటి టైఅప్ చేసుకొని ఎవరైతే ఇక్కడ మన దగ్గర డెలివరీస్ అయ్యావో వాళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకోండి. మీరు ఫాలోఅప్ చేసుకోండి. మనం నంబర్ ఆఫ్ కేసెస్ ఎంత అనేది మన సంఖ్య కోసం కాదు, ఇట్స్ ఇండికేటర్. అవునా కదా? మనం పర్ డే అక్కడ 20 చేస్తున్నాం. అందునమ్మా 20 డెలివరీస్ వీఆర్ డూయింగ్. 20 డెలివరీస్ చేసినప్పుడు మనకు ఉండాలి కదా, ఫాలోఅప్ ఉండాలి కదా. లేదు అక్కడ ఉన్న పిహెచ్సి చార్జ్ చేస్తున్నారా?
అదే చెక్ చేయాలి కదా మీరు వీక్లీ వన్స్ పెట్టుకోండి కంప్లీట్గా ఫీల్డ్ ప్లాన్ చేయండి ఒక ప్రోగ్రామ్. మీరు అంగన్వాడీస్ తోటి వీళ్ళతో అందరితోటి మనం కోఆర్డినేట్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఏపీఎంస్ కూడా ఇస్తాను. మీరు కంపల్సరీగా ఇమ్యునైజేషన్ అనేది కరెక్ట్గా జరగాలి. అక్కడ జరుగుతున్న సంఖ్యకి మనకి ఈ సంఖ్య చూపిస్తే ఎట్లా? కరెక్టే కాదు. మీకు అనిపించడం లేదా? చెప్పండి. మనకి ఇప్పుడు పక్కన మనకి పీడియాట్రిక్ వార్డులో వచ్చారనుకోండి పేషెంట్స్, ఇమ్యునైజేషన్ జరిగిందా లేదా ఆయన చెక్ చేయరు కదా, ఆ రికార్డ్ మీ దగ్గర ఉండాలి కదా. అంత కంప్యూటరైజ్ చేసాం మనం, చూసుకోవాలి. మీరు 3-4 ఉండి మీరు రోజుకి 8-9 చేసాం చాలా అనుకుంటే ఎట్లా? ప్రాక్టికల్ కాదు ఇది. దెర్ ఈజ్ అ గ్యాప్, యూ మస్ట్ ఫిల్ ద గ్యాప్. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నేను నెక్స్ట్ టైం వచ్చినా కొంచెం సీరియస్గా చూస్తాను. మీకు కొంచెం నేను అనేది ఇక్కడే ఫస్ట్ టైం నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు కోఆర్డినేషను మీరు డైరెక్ట్గా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి, ఎంసీహెచ్ వాళ్ళతో మాట్లాడండి, పిహెచ్సితో మాట్లాడండి. ఈ 2 డేటాబేస్ చెక్ చేసుకుని మనకి ఇమ్యునైజేషన్ చార్ట్ కరెక్ట్గా ఉందా లేదో చూడండి. ఓకేనా? ఎవరు వెళ్తారు ఫీల్డ్లోకి? ప్లాన్ చేయండి. ఒక స్ట్రక్చర్ రాసుకోండి, మీరు ఒక షెడ్యూల్ పెట్టుకుని కంపల్సరీగా చేయండి. ఇప్పుడు ఎస్పెషలీ నౌ ఈ రోజుల్లో మనకి రోగాలు ఎక్కువ ఉంటాయి, జ్వరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఫోకస్ చేయాలి. కొంచెం సీరియస్గా తీసుకోండి. ఇది సీరియస్గా తీసుకోండి. ఎంతెంత స్టాక్ ఉంది మీ దగ్గర? ఎప్పుడు వచ్చింది లాస్ట్? 10 doses వరకు అలా ఉన్నాయి సార్. 10 doses వరకు వచ్చేసి. హౌ ఆఫన్ డూ దే గెట్ రిప్లెనిష్డ్? GMNHO నుంచి మనకి సప్లై వ్యాక్సినేషన్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ సప్లైస్ కరెక్ట్గానే ఉందా? షెడ్యూల్ కరెక్ట్గానే ఉందా? పబ్లిక్ హెల్త్ సెంటర్ విల్ హ్యావ్ అ డేటా బ్యాంక్. యువర్ డెలివరీస్, number of deliveries are 24 average. So why are we doing only 8 immunization? అంటే కొన్ని బెడ్ సైడ్ కూడా చేస్తాం. We should have అట్లాగే సార్, వీల్ క్రాస్ రికార్డ్ కదా, అది నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 352 కేసులు సార్ జనవరి నుంచి. అయితే ఆన్ ట్రీట్మెంట్ 212. ఆశతో పోల్చుకుంటాను. పాజిటివ్ తగ్గింది సార్, పాజిటివ్ తగ్గింది లాస్ట్ ఇయర్. సూపర్వైజర్ సార్ సంఖ్య ఏంటి చెప్పండి, ఫిగర్ చెప్పండి. లాస్ట్ ఇయర్ 300 ఎబో ఉండేది సార్, 400 ఎబో ఉండే ప్రైవేట్ పబ్లిక్ కలిపి. ఈసారి మనకి 212 వచ్చింది. 212 ఆన్ ట్రీట్మెంట్ ఉన్నాయి సార్. 352 టోటల్, మిగతావి తగ్గిపోయాయి. ఏంటి అవేర్నెస్ వలన లేకపోతే మెడికేషన్ వలన ఏంటి? బోత్ సార్. మేము మ్యాక్సిమం క్యాంప్స్ పెడుతున్నాం సార్, వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తాం. దాంతోపాటు వాళ్ళకి అందులో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి? 212లో ప్రైవేట్ వచ్చి 118 సార్. గవర్నమెంట్లో ఎందుకు అంత తక్కువ ఉన్నాయి? ప్రైవేట్లో చూపించుకొని మన దగ్గర టెస్టులన్నీ కూడా మన దగ్గరికే వస్తారు సార్. జస్ట్ అక్కడ వాళ్ళు చూస్తారు, మన దగ్గరికి వచ్చి టెస్టులు అవి చేసి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ మనమే స్టార్ట్ చేస్తాం సార్. మెడిసిన్ కూడా వాళ్ళ దగ్గరే మనం పెడతాం సార్. కొంతమంది ఇక్కడికి రావడానికి ఇష్టపడరు, అందుకని వాళ్ళ దగ్గరే మన మందులే పెడతాం సార్. మందులు మాత్రం మనమే, టెస్టులు కూడా మన దగ్గరే ఉన్నాయి సార్. డౌట్స్ అని డైరెక్ట్ ఫైన్ ట్యూబర్క్లోసిస్ అవి కూడా బాగా డ్రాస్టికల్గా తగ్గినాయి సార్. ఒక 10 years ఇది ముందు కానీ హౌస్ హోల్డ్ విజిట్కి వెళ్ళి డైరెక్ట్ అబ్జర్వేషన్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా అనేది ట్రీట్మెంట్ కోసం దే కెన్ డయాగ్నోస్ అండ్ రిఫర్ ద పేషెంట్ ఫర్ ట్రీట్మెంట్ టు అవర్ ప్లేస్. No, I mean, if it is about spreading awareness, then maybe we should do a more intensified campaign. That's what I was just looking at. అవేర్నెస్ క్యాంప్స్, వాళ్ళకి డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. 100 తగ్గినాయంటే we must try and make it even lesser. Double digits కి తేవాలి మీరు. ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. 200లోనే ఉన్నారు కదా, ఖచ్చితంగా డబుల్ డిజిట్స్కి తీసుకురండి. కొంచెం అవేర్నెస్ పెంచండి. ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మనం లోతుకి వెళ్ళాలి కదా, అవునా? కొంచెం ఫోకస్ చేయండి. మన ప్రభుత్వ ఆసుపత్రుల్ని మరింత బలోపేతం చేద్దాం, స్ట్రెంథెన్ చేద్దాం అనే ఆలోచనతోటి
ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం నిజంగా మనం హర్షించాల్సిన విషయం. స్వస్థ నారీ సశక్త పరివార్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం. ప్రతి పిహెచ్సిలోను, అర్బన్ హెల్త్ సెంటర్లోను, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోను, మన ఏరియా హాస్పిటల్స్లోను అన్నింటిలో కూడా మనం ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మనం ప్రజలకి అందుబాటులో తీసుకురావాల్సిన 2 విషయాలు. ఒకటేంటంటే సమాచారం లోపం వల్ల ఒక్కోసారి డయాగ్నోసిస్ కొంచెం జాగ్రత్త దొరుకుతుంది. అది కొంచెం పౌరులందరూ కూడా అలర్ట్గా ఉండి మన దగ్గర ఉండే ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకుని త్వరలోనే వాళ్ళు చికిత్స పొందే విధంగా, మెరుగైన చికిత్స పొందే విధంగా ఈరోజున్న ఆధునిక యంత్రాలని మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. సో అందులో భాగంగా తెనాలి ఆసుపత్రిలో ఎక్కడెక్కడ రోగులు లేకుండా ఇప్పుడే నేను టీబీ క్యాంపెయిన్ గురించి నేను వివరాలు కనుక్కున్నాను. గత సంవత్సరం 342 కేసులు టీబీ కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం ఇంకో 212 అయినాయి. సో వాళ్ళకి చెప్పాను నేను, ఈ సంవత్సరం మీరు టార్గెట్ పెట్టుకుని వచ్చే సంవత్సరం కల్లా డబుల్ డిజిట్కే పరిమితం అవ్వాలి. ఎందుకంటే టీబీ అనేది అవేర్నెస్ పెంచాలి. మనం అటువంటి క్యాంపెయిన్స్ మనం చేసినప్పుడు ఉపయోగపడాలి. అదేవిధంగా మనకి తల్లిపిల్లల హాస్పిటల్ ఉంది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు మనం 20 నుంచి 28 డెలివరీస్ చేస్తూ ఉంటాం. ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ చేసినప్పుడు వాళ్ళకి చెందిన సమాచారం అంతా కూడా మన దగ్గర ఉంటుంది. కాబట్టి తప్పకుండా టీకాల విషయంలో కూడా ఒక చార్జ్ పెట్టుకుని మనమే పిహెచ్సి తోటి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని, ఏఎన్ఎంతో కోఆర్డినేట్ చేసుకుని, అక్కడున్న పొదుపు సంఘాల గ్రూపులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఒక కార్యక్రమం ఇమ్యునైజేషన్ కోసం త్వరలోనే మనం మన నియోజకవర్గంలో టేకప్ చేద్దాం. ఎందుకంటే చాలామంది చిన్న వయసులో పిల్లలకి తెలియక ఒక్కోసారి ఆ షెడ్యూల్ ఫాలో కావడం వల్ల తల్లులు కూడా కొంచెం ఇబ్బంది పడతారు, పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనం ఖచ్చితంగా చేయాలి. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజున ఈ కార్యక్రమం చేయడం మహిళల కోసం, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం మొత్తం కూడా సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ కష్టపడి కుటుంబాన్ని నడిపించి పోషించేది మన మహిళలే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మున్సిపల్ కౌన్సిల్లో దాని గురించి చర్చించి ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరైతే కోరుకుంటున్నారో పాపం వీల్ చైర్స్ వృద్ధాప్యం వలన, దివ్యాంగుల వలన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక 3 నెలల్లోనే ఈ కార్యక్రమం చేసేటట్టు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. తెనాలి రూరల్ మండలం అదేవిధంగా కొలిపర కలిపి 120 ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్పారు. తెనాలి అర్బన్లో 40 వార్డులో కూడా సంఖ్య ఏంటో ఒకసారి కమిషనర్ గారు చూసి చెప్పినాక తర్వాత ఈ రెండింటినీ క్రోడీకరించి ఈరోజు 40 మందికి ఇచ్చాం. ఇంకొక ఆ సంఖ్యతో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ నిర్ణయం తీసుకుని అందరికీ ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్ళాం.
ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక చక్కటి సేవా భావనతోటి ప్రభుత్వం నిర్వహించబోయే ఈ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా మన వసతుల్లో మనం ఎక్కడైతే ఆసుపత్రులు ఏర్పాటు చేశామో ప్రతి ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా మహిళలపైన దృష్టి సారించి, ఎందుకంటే కుటుంబం సురక్షితంగా ఉండాలి, కుటుంబం బాగుండాలంటే మహిళలు ఆరోగ్యపరంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవచ్చు. అదేవిధంగా బిడ్డలు కూడా వాళ్ళకి చిన్న వయసులోనే కొన్ని విషయాలు తెలవాల్సిన అవసరం బాధ్యత కూడా మనందరికీ ఉంది. సో గుడ్ టచ్ అనేది, బ్యాడ్ టచ్ అనేది, అదేవిధంగా ఎటువంటి వ్యాధులు ఉన్నాయి, ఈ ప్రాంతాల్లో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి, ముందుగానే పరీక్షలు చేయించుకుంటే కొన్ని సందర్భాల్లో వ్యాధి నివారణ ఎంత సులభంగా జరుగుతుందనే దానిపైన ఇప్పుడే మీకు డాక్టర్ గారు వివరించారు. వాస్తవం ఏంటంటే మన ప్రాంతంలో గతంలో కన్నా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు, ఎన్సీడీలు అంటారు. ఎన్సీడీలు బాగా పెరిగినాయి మన ప్రాంతాల్లో. ఎక్కువ మంది ఈ రోజున డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతూ పోతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా కొంచెం ఎక్కువైనాయి అని చెప్పి మనకు వస్తున్న సమాచారం. గతంలో మనకి మొత్తం రాష్ట్రంలో 2 ఉండేవి క్యాన్సర్ హాస్పిటల్, ఇప్పుడు జిల్లాగా ఒకటి వచ్చేస్తుంది క్యాన్సర్ హాస్పిటల్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కలుషితమైన వాతావరణంలో మనం ఉంటే ఖచ్చితంగా మనకి ఎటువంటి వ్యాధులు వస్తాయి. తెలియకుండా కొంతమంది ఏంటంటే ఓ 4 బస్తాలు ఎక్కువ వేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అక్కడ పండించే ధాన్యం అంతిమంగా మనం బియ్యంగా మనం మార్చుకుని అది ఎంతవరకు మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో జాగ్రత్తగా ఆలోచించుకోవాలి.